మరణాత ప్రభునందు ప్రియులారా, త్వరలో మహిమ మేఘాసీనుడై మధ్యాకాశమునకు రానయ్యున్న క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధ నామమున కృపా సమాధానములు సమృద్ధిగా మనందరకు తోడయుండును గాక. ఆమెన్. మరణాత ప్రియులారా, ప్రభు మహా దయా కనికర వాత్సల్యమును బట్టి ఈ రెండో విడత కరోనా ఉపద్రవము నుండి ప్రభు మనలను తన మహాకరుణ ద్వారా, మహావాత్సల్యము ద్వారా జీవింపచేసి క్షేమమును గ్రహించి ఈ ఉపద్రవము నుండి చాలా వరకు మనకు ఉపశమనం కలిగించినందుకు ఎంతైనా దేవునిని మనం కీర్తింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరై తరుణములో మరి ఒకసారి మోషే సుఖోపవాస ధ్యాన దిన అభ్యాసములను దైవజనుడైన దేవదాసయ్య గారు మన ఆత్మీయ జీవన బలము కొరకు, వృద్ధి కొరకు, వరముల యొక్క సిద్ధి కొరకు, లేక వరముల సంపాద్యము కొరకు, మరి ముఖ్యముగా రాకడ సిద్ధపాటు కొరకు అనుగ్రహించిన వారై ఉండగా, ఈ యొక్క మోషే సుఖోపవాస ధ్యాన దినముల కొరకు సంసిద్ధులై ఉన్న ప్రియాదేవుని బిడలారా, మోషే వంటి గొప్ప ఆత్మీయ బలం, సహనం, ప్రభుతో స్నేహం, ఓర్పు, అలాగుననే ఆ గొప్ప మహిమ, ప్రకాశత మరియు దేవుని యొక్క ప్రత్యక్షతలు అందుకొనగల ధన్యత ఈ పర్వదినముల ద్వారా ప్రభు మనందరికీ ప్రసాదించాలని నేను ఆశిస్తూ ఇది నా వాక్య ధ్యానమును మనం జరిగించుకుందాం. పిల్లరా, 40 దినాలు రెండవ పర్యాయం ఈ 2021వ సంవత్సరములో ఈ ధ్యానములు, ఈ సుఖోపవాసములను మనం ఆచరించుచూ ఉన్నాం. ఈ 40 అనునది వాక్యములో ప్రాముఖ్యమైన సంఖ్య అయ్యుంటూ ఉన్నది. 40 పరీక్షకు, తీర్పుకు ముంగుర్తయున్న సంఖ్య అయ్యుంటూ ఉన్నది. అలాగుననే మోషే గారి జీవితము కూడా 40 సంవత్సరముల యొక్క విభాగములుగా మనమందరం ఎరిగి ఉన్నాం. మొదటి 40 సంవత్సరములు మోషే అంతఃపురములో ఉన్నాడు. రెండవ 40 సంవత్సరములు మోషే మిద్యాన్ అరణ్యములో ఉన్నాడు. మూడవ 40 సంవత్సరములు దేవుని జనాంగమును అరణ్యములో నడిపించుచూ ఉన్న ప్రవక్త అయిన మోషే గారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 40లు అనగా 80 దినాల మోషే గారి జీవితం తన యొక్క 40 అరణ్య నాయకత్వమునకు సిద్ధపాటు చేసిన దినాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఈ దిన మన ధ్యానాంశం అరణ్య దారుణ్యములో కారుణ్యము అనగా 40 సంవత్సరములు సీను అరణ్య దారుణ్యములో అంటే కఠినత్వములో, భయంకరమైన వేదనలో, భయంకరమైన అమానుష్య పరిస్థితులలో దేవుని యొక్క కారుణ్యం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యం మనం గుర్తింపవలసిన వారమై ఉన్నాం. అలాగుననే ఈ లోకములో ఈ కాల మన జీవితము కూడా ఒక అరణ్య బ్రతుకు వలె మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఏ సమయములో ఏ శత్రువు పొంచి ఉండి మన మీద పడునో మనం ఎరుగని వారమై ఉన్నాం. మరలా ఈ కరోనా అనే ఖడ్గం మృగం ఎప్పుడు వచ్చి మనలను ఆవరించునా, చీల్చి చెండాడునా, ఎందరిని
మృంగివేయునా అన్న భయంకరమైన ఆందోళన మన హృదయంలో ఇంకనూ కూడా మాసిపోలేదు. ఇటువంటి భయంకరమైన దారుణ్యమైన దినములు గడుపుచు ఉన్న మనం ఆనాడు సీను అరణ్యములో దేవుడు ఇశ్రాయేలుల పట్ల ఎలాగున కరుణ కనుబరిచి ఉన్నారో అలాగున ఆ కరుణకు కూడా మనం పాత్రులమై ఉండవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం అనగా ద్వితీయ ఉపదేశ గ్రంథము, రిపిటిషన్ ఆఫ్ ద లా. ఈ ధర్మశాస్త్రం యొక్క పునరుపదేశం. పిల్లరా, ఈ యొక్క పునరుపదేశం మోషే గారు అరణ్యములో నూతన తరము ఆవిర్భవించి ఉండగా వారికి ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించు కానాను దేశం యొక్క సరిహద్దులో దేవుని యొక్క న్యాయ విధులు మరలా వారికి బోధిస్తూ ఉన్నారు, మరలా వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలైన వారికి బాగా తెలుస్తుంది. రివిజన్ అంటారు. అంటే పరీక్ష ముందు వారు ఏం చేస్తారంటే వారు చదువుకున్న పాఠాలన్నీ రివైజ్ చేసుకుంటారు. అలాగే దేవుడు కూడా తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులైన వారికి మోషే గారి ద్వారా రివైజ్ చేస్తూ ఉన్నారు. రీవిజిట్, తిరిగి పరిశీలన చేయుటకు, తిరిగి ఉపదేశించుటకు మూలమై ఉన్న గ్రంథమే ఈ ద్వితీయ ఉపదేశ ఖండము లేక గ్రంథము. ఈ గ్రంథము యొక్క ఆరంభములోనే ఆ స్థలము, ఆ సమయము, ఆ సందర్భము మనకు విశదముగా బోధింపబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 4వ వచనములో 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఈ గ్రంథం యొక్క సారాంశము మరియు ఉపదేశము ఏమనగా, ఓ ఇశ్రాయేలీయులారా, నా న్యాయ విధులు మీరు గైకొంటే వాగ్దాన దేశములో మీరు వర్ధిల్లుతారు. నా గ్రంథ శాసనములను మీరు అనుసరిస్తే ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశములో మీరు ఐశ్వర్యముతో, సంతోషముతో, సమాధానముతో, సకల విధములైన సౌభాగ్యములతో మీరు వర్ధిల్లు వారై ఉన్నారన్నట్టుకు దేవుడే మోషే గారి ద్వారా ఈ శాసనాలన్నీ వారికి పునర్బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క బోధ ఎంతకాలం కొనసాగింది అనగా 40 దినాలు. అలాగుననే మనము కూడా ఈ 40 దినాలలో మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాసనములను, ఆజ్ఞలను, ఆయన విధులను మనం గ్రహించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, వాటిని అవలంబిస్తూ ఉన్నామా లేదా అనే సంగతిని మనం పరిశీలన చేసుకుంటూ, పిల్లరా, ఈ అరణ్య వాసములో మన జీవన యాత్రలో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి 40వ సంవత్సరం 11వ నెల 1వ దినం. అలాగుననే ఈ మోషే సుఖోపవాస ఆరంభ దినాలలోనే మనం ఒక సంకల్పన చేసుకుందాం. పిల్లరా, ఏంటి సంకల్పన అనగా, దేవుని
దివ్య గ్రంథ ఆజ్ఞలను మనం తరచి ధ్యానించి వాటిని అనుసరించి జీవించచ్చు ఉన్నామా లేదా అనే సంగతిని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిస్తూ ఉన్న మాట, మీరు నా యొక్క ఆజ్ఞలు గైకొన్నంత వరకు మీరు సంతోషముతో సమాధానముతో జీవించువారు అయి ఉంటూ ఉన్నారు. అలాగుననే మోషే గారు కూడా ఆ యొర్దాను ఈవలి గట్టు మీద వారిని వీడి ఆయన యొర్దాను దాటుటకు సెలవు లేని సమయాన మోషే గారు తన వీడ్కోలు ఉపదేశమును కూడా ఈ ద్వితీయోపదేశ కాండం చివరిలో బోధిస్తూ ఉన్నవారై ఉన్నారు. బోధిస్తూ వారికి వివరిస్తూ ఎలాగున లోబడి జీవించాలో పదే పదే వారికి ప్రతి అధ్యాయములో కూడా ఒక్కానించి సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క గ్రంథం యొక్క మూల వాక్యం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి అనుసరించి ఆజ్ఞలు గైకొని వాటిని అవలంబించినప్పుడు మనకు నీతి కలుగును. అలాగుననే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పాఠములు ఆజ్ఞలు మన యొక్క క్రైస్తవ జీవితమునకు చాలా ప్రాముఖ్యములు అయి ఉంటూ ఉన్నాయి. అలాగుననే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారికిని వారి సంతానమునకునో నిత్యమునో క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండినా వారికి మేలు. నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలో అనుసరించు మనస్సు వారికి ఉండినా వారికి మేలు. అందుకే మొదటి కీర్తనలో కీర్తనకారులు కూడా ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రులు ధ్యానిస్తూ వాటిని అనుసరించు వారు ధన్యులు అని సెలవిస్తూ ఉన్నారు. మరియు ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనములో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఈ గ్రంథ ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకున్న వారైతే మీలో పేదలు ఉండనే ఉండరు. కాబట్టి దేవుని యొక్క ఆతృత, దేవుని యొక్క అపేక్ష, నా జనులైన నా జ్యేష్ఠ పుత్రుడైన ఇశ్రాయేలు నా యొక్క ఆజ్ఞలు గైకొనుకు, నా విధులు అనుసరించుమో అని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మరి యొక్క దైవాకాంక్ష యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త ఆరంభంలో అంటే ప్రభు వారి యొక్క మాటలను ఆజ్ఞలను గైకొంటే ఏ దీవెన కలుగుద్దో మనకు సెలవిస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటిని చేయు లేటే వాటిని అవలంబించు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను,
వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి ఈవేళ కూడా పైనుండి వాన అనగా బహుశా దేవుడు తన సెలవును బట్టి మన మీదకు పంపించు శ్రమలు. రెండవది మనం చూస్తే వరద. ఈనాడు ఈ కరోనా అనున్నది ఒక ఉప్పెన వలె సర్వప్రపంచమును ఆవరించి ఉంది. గత కాలంలో సునామీ అనున్నది కొన్ని ప్రాంతములు మాత్రమే కబలించింది, కానీ ఈ మానవ కల్పిత భయంకరమైన పైశాచిక వ్యాధి అయ్యున్న కరోనా సర్వ దేశాలను ఆవరించి ఉంది. అటు అమెరికా అధ్యక్షుడిని మొదలుకొని, ఇంగ్లాండ్ దేశ ప్రధానమంత్రిని మొదలుకొని, భారతదేశ భద్రత లేక హోంశాఖ మంత్రిని అది ఆవరించి కడు పేదవాని వరకు ఈ కరోనా కబలించి వేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కరోనా అను ఉప్పెన మన మీద పడినా కానీ దేవుని వాక్యమును బండ మీద కట్టబడిన వారమైతే మనం తొట్టిల్లము, మనం కూలిపోము, మనం సొమ్మసిల్లిపోము అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దాని పునాది గట్టిదైనందున అది పడలేదు. కాబట్టి విశ్వాసములో మనం తొట్టిల్లకుండా ఉండుటకు మూలమైనది దేవుని వాక్యము. కావున మన ఆత్మీయ జీవన ఆదరణ కొరకు, మనోస్థైర్యము కొరకు, మనోబలము కొరకు, మన ఆశీర్వాదము కొరకు, మన నిరాశ నిస్పృహలో మన ఓదార్పు కొరకు అనునిత్యం దేవుని వాక్యం మీద మన దృష్టి సాధించి, దేవుని వాక్యమును అద్దములో మన ఆత్మీయ జీవితమును మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని మనం ముందుకు కొనసాగుటకు ఈ మోషే సుఖోపవాసములను ఒక ప్రత్యేక ధ్యాన మనులుగా మనం పరిగణించుకుందాం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగుననే దేవుని ఆజ్ఞలు గైకొన్నందువలన మనం కలుగు మరొక ఆశీర్వాదం ఏమనగా జ్ఞానము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు మిమ్ములను చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు కలుగు లేక జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. కాబట్టి యెహోవా వాక్యమే మనకు వివేకము, యెహోవా వాక్యమే మనకు జ్ఞానము. ఈ ద్వితీయోపదేశ కాండ శాసనములు, ఆజ్ఞలు వారి జ్ఞానాభ్యాసమునకు మూలం, వారి వివేక వెలిగింపుకు అది మూలాధారం అయ్యుంటున్నది. అలాగుననే పిల్లరా, ఈ ఆజ్ఞలు దేవుడు వారికి అందిస్తూ వారిని ప్రత్యేక విశిష్ట జనముగా ప్రతిష్ఠించి వారితో దేవుడు అంటూ ఉన్నమాట, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎక్కువ మంది అని నేను మిమ్మల్ని ఎన్నుకొనలేదు సుమా, మీరు బలవంతులని నేను మిమ్మల్ని ఎన్నుకొనలేదు సుమా, కానీ నేను మిమ్మును ప్రేమించి నేను మిమ్ములను ఏర్పరచుకొంటిని అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు, లేక యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ సంగ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను
యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి దేవుడే వారిని ఐగుప్తు దాసత్వం నుండి విమోచించాడు. ఎలాగనగా పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా. అదే క్రమములో యేసు క్రీస్తు ప్రభువు కూడా మనలను లోకము నుండి విమోచించాడు, విడిపించాడు. ఆయన మనలను తన కొరకు సంపాదించుకున్నారు. ఎలాగనగా తన స్వీయ రక్తము ద్వారా మనలను తన స్వకీయ సంపాద్యముగా మనలను ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. అలాగుననే మనం పిలువబడిన వారం, రక్షింపబడిన వారం, ప్రేమింపబడిన వారం, ప్రతిష్ఠింపబడిన వారం, దేవుని సొత్తుగా ఏర్పరచబడిన వారం, ఆయన స్వకీయ సంపాద్యం. అందుకే పేతురు గారు అంటారు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకట్లో నుండి, చీకటి ఐగుప్తునకు సాదృశ్యమైతే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వెలుగు సంఘానికి నిదర్శనమైతే, పిలిచిన ఆ మహాదేవుని గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులని యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. అందుచేత ఇట్టి దేవుని ప్రశస్త జనమైన శ్రేయులైన వారు దేవుని యొక్క ఆజ్ఞలు తమ హృదయమును పలక మీద రాసుకొని, తమ మనస్సులలో ముద్రించుకొని, ఆనందముతో, సంతోషముతో, భారముగా కాక ఉత్సాహముగా వారు వాటిని అవలంబింపవలసిన వారై ఉన్నారు. అందుచేతనే పౌలు గారు తీతుకు పత్రికలో దేవుని ప్రశస్త జనాంగమై ఉన్న మనము ఎలాగున సర్వాజ్ఞలు అవలంబింపవలసిన వారమై ఉన్నామో సెలవిస్తూ ఇలాగ అంటారు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడును నైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనో, నీతితోనో, భక్తితోనో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందా శక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కాబట్టి పాప బానిసత్వము నుండి దేవుడు మనలను విమోచించి కానానును పాలు తేనెలు ప్రవహించు నూతన యెరూషలేము పరలోకపు స్వాస్థ్యములోనికి విజయముతో, ఉత్సాహముతో మనల్ని నడిపించు నిమిత్తం ఆయన మనలను తన కొరకు ప్రతిష్ఠించుకున్న వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీయుల వారు ఆ యొక్క వాగ్దాన పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వెళ్ళకపోవుటకు, స్వతంత్రించుకొనకపోవుటకు కారణం వారి కఠినత్వం, వారి అవిశ్వాసం. ఈ సంగతిని పౌలు గారు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాబట్టి అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాం. కాబట్టి వారి పాపం బట్టి, వారి అవిశ్వాసమును బట్టి, వారి అవిధేయతను బట్టి వారు కానాను దేశంలోనికి ప్రవేశింపలేకపోయారు. అలాగుననే పరలోక మహిమ నూతన యెరూషలేము స్వాస్థ్యములోనికి మనలను వెళ్లకుండా చేసేదే
పాపమో, అవిధేయత, అవిశ్వాసమో అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మోషే సుఖోపవాస 40 ధ్యాన దినాలలో మనం ఈ యొక్క ఉండకూడని పాపమును, ఉండకూడని అవిధేయతను, ఉండకూడని అవిశ్వాసమును, ఉండకూడని అవినీతిని మనం తొలగించి వేసుకొని మనల్ని మనం శుద్ధ పాత్రులుగా ఏర్పాటు చేసుకున్న వారమైనట్లయితే మనం సకల శోధనలు జయించుటకు, దేవునికి ఇష్టలుగా మనం జీవించుటకు మరి దేవుడు తన కృప మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. కాబట్టి మోషే అను గొప్ప నాయకుడు కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపలేకపోవుట కారణం తన అవిధేయత. మోషే ధర్మశాస్త్రానికి ప్రతిరూపం, యెహోషువ యేసుక్రీస్తు ప్రభువునకు ప్రతిరూపం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మనలను వాగ్దాన దేశంలో నడిపించగల సమర్థులై ఉంటూ ఉన్నారు. అందుచేతనే చివరిగా మనం చూస్తే ఈ యొక్క ఆజ్ఞలను విషయంలో మనము చేయవలసిన 3 ప్రాముఖ్యమైన కార్యములు: 1 పరికించుట, 2 పరీక్షించుట, 3 పరిశీలన చేసుకొనుట. పిల్లరా, దేవుడే అరణ్యములో తన ఆజ్ఞలు గైకొంటారో లేదో అని గ్రహించు నిమిత్తం 40 సంవత్సరాలు వారికి పరీక్ష పెట్టిన వారై ఉన్నారు. అలాగే పిల్లరా, మన జీవితంలో దేవుడు 40 దినాలను ఒక పరీక్ష దినాలుగా ఏర్పాటు చేశారని మనం భావించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి నిన్ను పరీక్షించుటకు ఏంటి, ఎందుకు పరీక్ష అనగా ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో. 2 నిన్ను పరికించుటకు, నిన్ను శోధించి ఆ శోధనలో నువ్వు నిలబడతావో తొట్టిల్లుతావో తెలుసుకున్నటకు. 3 నిన్ను పరిశీలించుటకు, నిన్ను అనచు నిమిత్తం నీలో ఉన్న లోకం ఐగుప్తు అంతా పరిహారము చేసి నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు సిద్ధపరచు నిమిత్తం దేవుడు నిన్ను పరికించాడు, పరీక్షించాడు, పరిశీలించాడు. అలాగున ఈ 40 ధ్యాన దినాలలో కూడా మనల్ని మనం పరికించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ పరీక్షకు, ఈ పరిశీలనకు, ఈ పరికింపునకు మనం నెగ్గి పిల్లరా దేవుని యొక్క ఆశీర్వాదములకు మనం వారసులమై ఉందాం. పిల్లరా, అరణ్యవాసం, అంతఃపురవాసం. అరణ్యవాసం అనగా వారు అరణ్య ప్రయాణం, అంతఃపురవాసం అనగా దేవుడు వారికి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశం. ఈ రెండిటిని సరిపోల్చి ధ్యానించండి అని దేవుడు వారికి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయాలు గ్రహించాలి? 8:6 ద్వితీయోపదేశ కాండం. ఆయన మార్గం నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఎందుకు గైకొనాలి? నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు గైకొంటే ఆయన నీకు ఆహారం అనుగ్రహిస్తారు. ద్వితీయోపదేశ కాండం 8:10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నీ అరణ్యములో ఆకలి కొన్నావు, వాగ్దాన దేశములో నీకు ఆకలి ఉండదు. నువ్వు అరణ్యములో పరీక్షకు నెగ్గిన వాడవైతే నీకు అంతఃపురములో
ఆకలి ఉండదు. కాబట్టి అరణ్యములో నీవు ఆకలిగా ఉన్నావు, దేవుడు సెలవిస్తూ ఉన్నారు. 8:3 ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీవు తెలుసుకున్నట్లు నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. కాబట్టి మన్నాలో విధేయత ఇమిడి ఉన్నది. మన్నా ద్వారా దేవుడు వారికి విధేయత నేర్పిస్తూ ఉన్నారు. వారు విధేయులైనట్లయితే వాగ్దాన దేశంలో వారికి ఆకలి ఉండదు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఆజ్ఞను బట్టి ఆయన చేసిన కార్యమేమనగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని దేవుని స్తుతించారు, పైకెత్తి దేవుని మహిమపరిచారు. అలాగే పస్కా విందు సమయమందు కూడా రొట్టెను ద్రాక్షరసమును యేసయ్య చేతితో పైకెత్తి పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి 2 మాటలు మనం చూడాలి. ఒకటి రైజ్, రెండవది ప్రైజ్. కాబట్టి ఆహారం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆహారం దేవుని వద్ద ఎత్తి పట్టాలి. రెండవది ఆహారం బట్టి దేవునిని మనం కీర్తించాలి. అందుకే మత్తయి సువార్త 15:36లో ఆహారం బట్టి నీవు నీ దేవుని స్తుతించాలి అన్న మాట ప్రభు జవదాటకుండా అలాగున అవలంబించుతా మనం చూస్తూ ఉన్నాం. పఠించుకుందాం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ప్రైజ్లో బ్లెస్సింగ్, ఆశీర్వాదం, బౌంటీ, సమృద్ధి, అబండన్స్, విస్తారత మనకు కనబడుచున్నది. అందుకే అన్నము తినుటకు ముందు వందనము చేయుట గొప్ప విందు. అన్నీ దేవుడు మనకు అందించునని వందించిన మనం ధనికులం. కాబట్టి దేవుడు మనకు అందించారని మనం ఆయనను వందించు వారమైతే మనం ధనికులము, లేకపోతే మనం దరిద్రులమే. కాబట్టి అన్నం తినుటకు ముందు వందనములు చెల్లించుట గొప్ప విందు. అన్ని దేవుడు మనకై అందించిన నమ్మినలా అందుకొందువు ఆనందముతో. కాబట్టి దేవునిని మనం వందించు వారమైతే అందించు దేవుడు ఇంకా అందించు వారై ఉండగా అందుకొని మనం ఆనందించు వారమై ఉన్నాం, ఆశీర్వదింపబడు వారమై ఉన్నాం. కాబట్టి నీవు తిని తృప్తి పొంది తిన్నాక బావు అంటం కాదు సుమా, ఒక్కేసుకొని కిల్లు వేసుకొని నమలటం కాదు, నోరు ఎర్ర చేసుకోవటం కాదు. దేవుని స్తుతించాలి. ద్వితీయోపదేశకాండం 8:10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అరణ్యములో నీకు పైన తలకప్పు లేదు, నీకు నీడ లేదు, నువ్వు చెట్ల కింద పుట్టల మీద జీవించి ఉన్నావు. కానీ ఈవేళ దేవుడు నీకు కట్టని ఇళ్లను, త్రోవని బావులను, నాటని తోటలను ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ఆయనను స్తుతించు. అందుచే దేవుడు ఆయన వారితో తెలియచేసే మాట, అరణ్యములో నీకు ఆహారం లేదు, వాగ్దాన దేశములో నీకు ఆహారం సమృద్ధి. అరణ్యములో నీకు నీడ లేదు, వాగ్దాన దేశంలో నీకు నీడ సమృద్ధి. అరణ్యములో నీవు విడనాడబడిన వాడవు,
కానీ వాగ్దాన దేశంలో నీవు ఆశీర్వదింపబడిన వాడవు. కాబట్టి ఆ వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు దేశాన్ని కాదు చూడవలసింది, ఆ వాగ్దాన దేశంను చూడవలసింది, నడిపించిన దేవాది దేవుణ్ణి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 8:12 ద్వితీయోపదేశకాండం, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నీవు నివసింపగా నీ దేవుని స్తుతించాలి. కాబట్టి పిల్లరా, ఈ భయంకర కరోనా అను అరణ్యములో జీవిస్తూ ఉన్న మనలను దేవుడు నీడతో ఆదరిస్తూ ఉన్నారు, ఆహారముతో పోషిస్తూ ఉన్నారు, వస్త్రముతో మనలను కాపాడుతూ ఉన్నారు, మనల్ని మన కుటుంబీకులైన వారిని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి ఆయనను స్తుతించుకుంటూ మరి ఒక ప్రక్క మన స్థితిని వాక్యమన అద్దము ద్వారా మనం పరీక్షించుకుంటూ పిల్లర మోషే కంటే గొప్పవాడైన దేవుని ప్రభువును మనం వెంబడిస్తూ ఈ లోకములో ఆశీర్వాదమునకు వారసులముగాను, పరలోకమును నిత్య స్వాస్థ్య అంతస్తునకు మనం సిద్ధపడు వారసులముగాను ప్రభు మనలందరినీ కూడా మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, అరణ్య అనుభవం ఇశ్రాయేలు వారు 40 సంవత్సరములు అనుగ్రహించి ఉన్నారు. మా జీవితంలో ఈ దారుణ్యమైన కఠోరమైన కరోనా అనుభవములో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవ, అరణ్యములో వారికి ఆశ్రయం లేదు, అరణ్యములో వారికి ఆహారము లేదు, అరణ్యములో వారికి నివాసము లేదు, అరణ్యములో వారికి సహవాసము లేదు. కానీ వాగ్దాన దేశం వారికి ఆశ్రయం అనుగ్రహించాడు, వాగ్దాన దేశంలో వారికి ఆహారం సాధించాడు. అరణ్యవాసములో వారిని పరీక్షించి వారి మనస్సులో ఉన్నది మీరు కనుగొని దేవా, అవిధేయులను, అవివేకులను, పాపులను, అవినీతి పరులను అరణ్యంలో నిరాలగొట్టి వేశారయ్యా. దేవా, మమ్ములను మీ కృప ద్వారా కాపాడుచూ ఉన్నారయ్యా. ఈ కరోనాను బట్టి రాలిపోయిన వారికంటే మేము గొప్పవారం కాం, పరిశుద్ధులము కాం, నీతిమంతులము కానే కామయ్యా. అట్లని చెప్పి వారు నీతిమంతులు మేము అనకూడదు. దేవా, కరుణించండి తండ్రి. మీ మహాకృపను బట్టి పోషిస్తూ, సంరక్షిస్తూ, నడిపిస్తూ ఉన్న గనుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ, దేవాని ఆజ్ఞలు గైకొని నిత్యమో స్మరించుకొని ఈ 40 ధ్యాన పరీక్ష దినాలను మేము పరీక్షించుకొని సరిచేసుకొని మీరు ఆకకు రాజ్యం మేఘం సిద్ధపడే ధన్యత మలరకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసము సమృద్ధిగా మనందరకు తోడయుండును గాక. ఆమేన్. మరణాత.